హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 12th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దామండి. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఫిలిం బై సిద్ధార్థ్ హరికుమార్ వాస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ 2025? ఆప్షన్ ఏ వసు, ఆప్షన్ బి మాయా, ఆప్షన్ సి ద ఫైనల్ ప్రాజెక్ట్, ఆప్షన్ డి మెట్ ఫిలిం. ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వసు అనే ఫిలింకి గాను స్టూడెంట్ అకాడమీ ఆఫ్ ది ఇయర్కి గాను బేసిక్గా వీరు షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్కి. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మీరు ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది facility inaugurated on 11th August 2025 at the National Institute of Animal Biotechnology, Hyderabad? Okay, option A, it focuses on renewable energy application in agriculture. Option B, it is a landmark in veterinary science and biotechnology, focusing on regenerative medicine and cellular therapies for livestock. Option C, it is India's first nuclear powered veterinary research center. Option D, it is aimed at promoting only poultry farming technology. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లెట్స్ సీ ది టుడే టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కకోరి రైల్ కాన్స్పిరసీ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సెంటనరీ అంటే 100 సంవత్సరాలు అయింది. సో దానికి సంబంధించి న్యూస్లో ఉంది. అదేవిధంగా మానిక్ షా, ఉస్మాన్, సోమ్నాథ్ ఎవరైతే డిఫెన్స్ రిలేటెడ్ మెంబర్స్ ఉన్నారో వారికి సంబంధించిన పాఠ్యాంశాలని ఎన్సీఆర్టీ బుక్స్లలో ఉంచబోతున్నారు. సో వారి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా సిక్కింకు సంబంధించి టెండాంగ్లో రమ్ ఫత్ అనే నేచురల్ ఫెస్టివల్ ఒకటి న్యూస్లో ఉండడం జరిగింది. దాని గురించి చూద్దాము. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా విష్ణుఘాట్ పిపాలికోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉండడం జరిగింది. బజ్ యాక్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బజ్ యాక్. అదేవిధంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది బేసిక్గా న్యూస్లో ఉంది. ఎక్కడ ఉంది, అదేవిధంగా దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది, ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందనే చూద్దాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి కెన్యాని స్లీపింగ్ సిక్నెస్ ఏదైతే ఉందో అది లేకుండా నిర్మూలించినటువంటి కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్ న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా సీ ఆఫ్ గ్యాలిలీ టర్న్స్ రెడ్. సీ ఆఫ్ గ్యాలిలీ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటి, కకోరి కాన్స్పిరసీ. ఏంటి మనకి 1925 ఆగస్ట్ 9న హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో మనకి నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్లో భాగంగా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనకి కకోరి ట్రైన్ ఏదైతే లూటింగ్ అంటే ట్రైన్ని దోచుకునే కాన్స్పిరసీ అనేది బేసిక్గా జరిగిందనమాట. ఏ రోజు? ఆగస్ట్ 9th 1925. సో మనకి రీసెంట్గా ఆగస్ట్ 9th 2025కి ఈ కాన్స్పిరసీ వచ్చేసి 100 ఇయర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఆదిత్యనాథ్ యోగి గారు బేసిక్గా ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి మనము కకోరి కాన్స్పిరసీకి సంబంధించి చూద్దాము. సో కంపల్సరీ ఇలాంటి హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే న్యూస్లో ఉంటాయో వాటి గురించి కంపల్సరీగా అడుగుతారు. ఓకే, సో చూద్దాం. మనకి 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది 9th ఆగస్ట్ 2025కి. ఓకే, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో చాలా కీ రోల్ చేసిందన్నమాట ఈ కకోరి కాన్స్పిరసీ. సో బేసిక్గా ఏదైతే 1950 అప్పటి వరకు చాలా మటుకి పీస్ మూమెంట్లో వెళ్తున్నటువంటి ఏదైతే ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉందో తర్వాత రెవల్యూషనిస్ట్ సైడ్కి మళ్ళడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి 1921 తర్వాత. సో దాని తర్వాత ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, దాని ఆధ్వర్యంలో ఈ కకోరి కాన్స్పిరసీ అనేది జరిగిందనమాట. సో రీసెంట్గా కకోరి కాండ్ ఏదైతే ఉందో ఆ పేరుని తొలగించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏమని చెప్పింది, కకోరి ట్రైన్ యాక్షన్గా పేరు మార్చడం జరిగింది. ఓకే, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ నుంచి ప్రధానంగా ఈ కకోరి ట్రైన్ కాన్స్పిరసీలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, నెక్స్ట్ వచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్,
రాజేంద్ర లహరి, రోషన్ సింగ్ వీరందరూ కూడా బేసిక్గా ఈ కకోరి కాన్స్పిరసీలో పాల్గొనడం జరిగింది. సో ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ వెళ్ళే రూటు ప్రధానంగా షహార్పూర్ నుంచి లక్నోకి వెళ్ళే ట్రైన్ రూట్లో ఆ ట్రైన్ని బ్లాక్ చేసి దోచుకోవడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ గారు అక్కడ నుంచి బేసిక్గా తప్పించుకోవడానికి ట్రై చేశారు. తర్వాత వీరిని కూడా 1931లో బేసిక్గా అరెస్ట్ చేసే ప్రాసెస్లో షూట్ చేయడం జరిగింది. ఈ మిగతా మెంబర్స్ని 1927లో హ్యాంగ్ చేయడం జరిగింది. ఓకే, ఉరి తీయడం జరిగింది. కాకపోతే చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైతే ఉన్నారో వారిని బేసిక్గా 1931లో కాల్చివేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్స్పిరసీ ఆఫ్ ది కకోరి. ఓకే, 100th ఇయర్ అవుతుంది ఆ ఇన్సిడెంట్కి గాను. మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో మోడర్న్ హిస్టరీలో చాలా కీ రోల్ మనందరికీ తెలుసు. కంపల్సరీగా అడగడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి ఒకవేళ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కనుక క్వశ్చన్ అడిగినట్లయితే ఏమని అడుగుతాడంటే ఇటీవల కాలంలో కింద ఇచ్చినటువంటి ఏ ఇన్సిడెంట్స్ బేసిక్గా 100 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది అని అడిగే ఛాన్సెస్ ఉంది. దాంట్లో ఒకటి కకోరి కాన్స్పిరసీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో కొంతమంది ఆర్మీ పర్సనల్ యొక్క జీవిత చరిత్రను ఉంచబోతున్నారు. సో ప్రధానంగా 3 ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి జీవిత చరిత్రని ఎన్సీఆర్టీ బుక్స్లో చేర్చబోతున్నాము అని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఎవరు ఆ 3 గురించి కనుక చూసుకున్నట్లయితే ఒకరు మానిక్ షా, ఓకే, షామ్ బహదూర్ ఫేమస్, ఓకే, ఉస్మాన్ గారు, అదేవిధంగా సోమనాథ్ గారు. వీరు 3 యొక్క జీవిత చరిత్రని ఎన్సీఆర్టీ బుక్స్లలో ఇన్స్పిరేషన్ ఓరియంటల్లో ఉంచబోతున్నారు. స్టూడెంట్స్కి ప్రేరేపించడానికి, అంటే బేసిక్గా ఆర్మీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దేశ భద్రత యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని తెలియజేయడం కోసం అని చెప్పేసి వీళ్ళ యొక్క పేర్లని, అంటే వీళ్ళ యొక్క జీవిత చరిత్రలని ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంచబోతున్నారు. కంపల్సరీ అడుగుతారు. సో ద ఫేమస్ పర్సనాలిటీ షామ్ హోర్ముజ్జీ, ఫామ్జీ అండ్ జంషెడ్జీ మానిక్ షా. ఓకే, ఫేమస్ నేమ్ వచ్చేసి శ్యామ్ బహదూర్. మనందరికీ తెలుసు 1971 వార్లో, ఇండియా పాకిస్తాన్ 1971 వార్లో వీరు ఆర్మీ చీఫ్గా ఉండడం జరిగింది. సో చాలా మనకి ఈ శ్యామ్ బహదూర్ పేరు మీదుగా కూడా మూవీ రావడం జరిగిందనమాట. సో వీరికి 1972లో ఓకే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయినటువంటి పద్మ విభూషణ్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఫీల్డ్ మార్షల్ అనే పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ను అధిగమించినటువంటి మొత్తంగా కూడా ఇద్దరు. సో వారిలో వీరు మొదటి వారన్నమాట. 1973లో వీరికి ఫీల్డ్ మార్షల్ ఇవ్వడం జరిగింది. వీరి తర్వాత ఓకే మనకి కేఎం కరియప్ప గారు 1986లో ఈ ఫీల్డ్ మార్షల్ పోస్ట్ని చేరుకోవడం జరిగింది. సో ఫీల్డ్ మార్షల్ పోస్ట్ వచ్చేసి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ మార్షల్ అనేది ఫస్ట్ వచ్చేసి శ్యామ్ బహదూర్ సింపుల్గా, ఓకే, తర్వాత కేఎం కరియప్ప. ఓకే, ఇప్పుడు ఈ శ్యామ్ బహదూర్ గారు ఎవరైతే ఉన్నారో మానిక్ షా, ఓకే, వారి యొక్క జీవిత చరిత్రను మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ గారి యొక్క జీవిత చరిత్రను కూడా ఎన్సీఆర్టీ బుక్స్లో చేర్చబోతున్నారు. వీరిని లయన్ ఆఫ్ నౌషేరాగా పేర్కొనడం జరుగుతుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 36 ఓకే జాంగర్లో మనకి ఇండో పాకిస్తాన్ వార్ 1947-48 యుద్ధ సమయంలో వీరు ప్రాణాలను అర్పించడం జరిగింది. సో బేసిక్గా ఇండో పాకిస్తాన్ వార్లో 1947-48 ఏదైతే ఇండో పాకిస్తాన్ వార్ అయిందో అప్పుడు బ్రిగేడియర్ ర్యాంకులో అంత పెద్ద ర్యాంక్ ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తిలో వీరు ఒకరన్నమాట. సో వీరి తర్వాత, అంటే వీరు చనిపోయిన తర్వాత వీరికి మహావీర్ చక్ర అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ ఎవరు, మేజర్ సోమనాథ్ శర్మ. వీరి యొక్క జీవిత చరిత్రను కూడా ఎన్సీఆర్టీ బుక్స్లలో ఉంచడం జరుగుతుంది. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ వీరు బేసిక్గా బ్యాటిల్ ఆఫ్ బద్గమ్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ ఏదైతే ఉందో 1947 టైంలో అప్పుడు వీరు ప్రాణాలను అర్పించడం జరిగింది. ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ది పరమ్వీర్ చక్ర పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి వీరి యొక్క జీవిత చరిత్రను ఉంచడం జరుగుతుంది. ఓకే, వీరు 4th కుమాన్ రెజిమెంట్కి సంబంధించిన వ్యక్తి. సో మనకి ఈ 3 యొక్క జీవిత చరిత్రని ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సిక్కింకు సంబంధించినటువంటి ఒక నేచర్ ఫెస్టివల్.
ఓకే, అక్కడ లేప్చా అనే ఒక ట్రైబ్ ఉండడం జరుగుతుంది సిక్కింలో. ప్రధానంగా వారు వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్లో, అదేవిధంగా నేపాల్లో, ఓకే, టిబెట్ ఏదైతే భూటాన్ ఉందో మనకి అక్కడ కూడా నివసిస్తూ ఉంటారు. వీరు ప్రధానంగా సిక్కింలో, ఇండియాలో వచ్చేసి ఎక్కువగా సిక్కింలో నివసించడం జరుగుతుంది. సో వీరిని షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద కూడా చేర్చడం జరిగింది. వీరు ప్రతి ఏటా ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు. సో వారికి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ న్యూస్లో ఉంది. ఏంటి? తెండాంగ్ లోహ రంఫత్ అనే ఫెస్టివల్ ఉండడం జరిగింది. ఓకే, ద ట్రెడిషనల్ నేచర్ వర్షిప్ ఫెస్టివల్ ఆఫ్ ది ఓకే లేప్చా ట్రైబ్. ఓకే, ఏ ట్రైబు? మనకి లేప్చా తెగకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఫెస్టివల్ ఉందో టెండాంగ్ లో రమ్ ఫత్. సో వీరు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫెస్టివల్కి సంబంధించి కూడా కొంత ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఓకే, టెండాంగ్ లో రమ్ ఫత్ ఇది బేసిక్గా లేప్చా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వారిని ప్రకృతిని ఆరాధించేటువంటి ఫెస్టివల్ అన్నమాట. ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఇండిజినస్ పీపుల్ టు ది, వీరు ప్రధానంగా నేపాల్, భూటాన్, అదేవిధంగా సిక్కిం స్టేట్ అండ్ డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో వీరు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా నేపాల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఇండియాలో వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్, సిక్కింలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీలో ఉంచడం జరిగింది. సో వీరిని లేప్చాస్ ఏమని పిలుస్తారు? రోంగ్ కుప్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, వీరు మౌంట్ కాంచన్జంగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి 3వ పర్వతమైనటువంటి మౌంట్ కాంచన్జంగాను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారన్నమాట. సో వీరి యొక్క సంఖ్య అనేది గత కొద్ది కాలంగా తగ్గుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం 42,908 మాత్రమే ఉండడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్పెషల్లీ కంపల్సరీ ఇంపార్టెంట్. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫెస్టివల్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఓరియంటల్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ ఇది తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, ఏదైతే యూనివర్సిటీస్ కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, కాలేజెస్ కానీ ఇవి ఎక్కడైతే ఉంటాయో వాటి ప్రిమైసెస్లో సిగరెట్స్ కానీ ఇతరత్ర ఏవైతే గుట్కా ఇలాంటివి అమ్మకుండా ఉండేందుకు అని చెప్పేసి ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ను తీసుకురావడం జరిగింది. దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇది నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ వారు. ఓకే, 25,807 కేసెస్ని కూడా బుక్ చేయడం జరిగింది. సో డ్రగ్ ఫ్రీ క్యాంపసెస్గా, సిగరెట్ ఫ్రీ క్యాంపసెస్గా, అదేవిధంగా ఎలాంటి దురలవాట్లు లేనటువంటి క్యాంపస్గా తీర్చిదిద్దేందుకు అని చెప్పేసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు. ఓకే, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఆపరేషన్స్ సేఫ్ క్యాంపస్ జోన్ ఎయిమ్స్ టు ప్రివెంటింగ్ ది సేల్ ఆఫ్ సిగరెట్స్ అండ్ ఇల్లిసిట్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా గుట్కా ఇవన్నీ కూడా 100 మీటర్స్ పరిధిలో మనకి ఇప్పుడు వీటిని అమ్మడం నిషేధం. అదేవిధంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈగల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ అసోసియేషన్ విత్ ది లా అండ్ ఆర్డర్ పోలీస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్. సో దీంట్లో భాగంగా డ్రగ్స్ ఫ్రీ, సిగరెట్ ఫ్రీ, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే చెడు అలవాట్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని క్యాంపస్ ఫ్రీగా చేయాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ గవర్నమెంటు డ్రగ్స్ ఏదైతే మనకి యాక్చువల్లీ పంజాబ్ వచ్చేసి ప్రధానంగా పాకిస్తాన్ నుంచి బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ ఏవైతే డ్రోన్స్ ద్వారా ఇంపోర్ట్ అవుతున్నాయి, డ్రోన్స్ ద్వారా ఏవైతే బేసిక్గా అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని డ్రోన్స్ ద్వారా పంజాబ్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఎందుకు పంజాబ్ని టార్గెట్ చేశారు అంటే పంజాబ్లో ఎక్కువగా ఆర్మీ సైడ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళని డ్రగ్స్ అడిక్ట్గా చేసినట్లయితే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ని ఒక రకంగా జాయిన్ అయ్యే వాళ్ళని తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రధానంగా పాకిస్తాన్ యొక్క లక్ష్యం అనమాట. దాంట్లో భాగంగానే డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా పాకిస్తాన్ నుంచి పంజాబ్లోకి జరుగుతుంది. సో ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో డ్రోన్స్, వాటి ద్వారా కూడా ఈ డ్రగ్ సప్లై అనేది బార్డర్ స్టేట్స్
ప్రధానంగా పంజాబ్లలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంది పాకిస్తాన్. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బజ్ ఆక్ అని యాంటీ డ్రోన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో టు కర్బ్ క్రాస్ బార్డర్ డ్రగ్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి బజ్ ఆక్ను తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. టు చెక్ ది సప్లై ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ అక్రాస్ ది బార్డర్ పంజాబ్ హ్యాస్ లాంచ్డ్ న్యూ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఓకే, దాని పేరేంటి బజ్ ఆక్. ఓకే, సో న్యూట్రలైజ్ ది ఏంటి డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల డ్రగ్స్ అనేవి పంజాబ్లోకి రాకుండా అరికట్టవచ్చు. ఓకే, ప్రధానంగా వచ్చేసి పఠాన్కోట్ టు ఫజిల్కా ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్తోని పంజాబ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, గ్రేట్ బ్యారియర్ రీఫ్. సో గత 40 సంవత్సరాలలో కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనకి ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ వచ్చేసి ఈస్టర్న్ ఆస్ట్రేలియా సైడ్ పసిఫిక్ ఓషన్లో ఉండడం జరిగింది. సో ప్రధానంగా ఈ కోరల్ రీఫ్స్ ఒక న్యాచురల్గా అన్నమాట చాలా అందంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ కోరల్ రీఫ్స్ వచ్చేసి గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా బ్లీచింగ్ అవ్వడం జరిగింది. అంటే ఆ కోరల్ రీఫ్స్కి జూ జాంతలే ఏదైతే ఉంటుందో అది కలరింగ్ అవన్నీ ఇచ్చి నేచర్కి ఆకట్టుకునే విధంగా, వీక్షకులకు ఆకట్టుకునే విధంగా ఉండడం జరుగుతుంది. ఆ జూ జాంతలే ఏదైతే ఉందో అది ఎక్కువగా ఏది మనకి గ్లోబల్ వార్మింగ్ వల్ల అది బ్లీచింగ్ అవ్వడం వల్ల కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. సో అది గత 40 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువగా ఉంది అని చెప్పేసి కన్సర్న్స్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. ఓకే, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ లొకేటెడ్? ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, స్ట్రెయిట్ ఆఫ్ క్వీన్లాండ్స్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి క్వీన్లాండ్స్ ఏదైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. సో రికార్డ్స్ ది లార్జెస్ట్ యాన్యువల్ కోరల్ కవర్ డిక్లైన్ నియర్లీ 40 years. ఈ ప్రధానంగా స్టేట్ ఆఫ్ క్వీన్స్లాండ్ దగ్గరనే లార్జెస్ట్ కోరల్ రీఫ్ అనేది ఉండడం జరిగింది. దానికి సంబంధించి బ్లీచింగ్ అనేది జరిగిందనమాట. గత 40 సంవత్సరాల కంటే ఎక్కువగా జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో సివియర్ కోరల్ బ్లీచింగ్, సైక్లోన్స్, అదేవిధంగా క్రోన్ ఆఫ్ థ్రోన్ స్టార్ ఫిష్ అవుట్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కోరల్ ఈటింగ్ స్టార్ ఫిష్ అంటారు. సో అది ప్రధానంగా ఎక్కువగా తగ్గిపోతుంది అని చెప్పేసి కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బేసిక్గా సింబయాటిక్ ఆల్గే ఏదైతే ఉందో జూజాంతలే, ఇది బేసిక్గా కోరల్కి మనకి ఇది కోరల్ కదండి, ఈ కోరల్కి ఈ ఆల్గే ఏదైతే ఉందో అది బేసిక్గా ఫుడ్ని ఇస్తుంది. ఈ ఆల్గే కోరల్కి ఫుడ్ని ఇస్తుంది. ఈ కోరల్ ఏం చేస్తుంది అంటే ఈ ఆల్గేకి మనకి సింబయాటిక్ ఆల్గే ఏదైతే ఉందో జూజాంతలే, సో దానికి ఏంటి అంటే ప్రధానంగా నివాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. కోరల్ నివాసాన్ని ఇస్తుంది, కోరల్కి ఏమో జూజాంతలే వచ్చేసి ఫుడ్ని ఇస్తుంది. సో అయితే ఈ సింబయాటిక్ రిలేషన్షిప్ వల్ల ఎంతో అందంగా ఆ బీచెస్ అనేవి తయారవుతాయి. సో అయితే ఇప్పుడు ఏంటి ఎక్కువగా వామ్ వాటర్ ఇవన్నీ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. దీనివల్ల ఈ కోరల్ ఏదైతే ఉందో ఈ కోరల్కి ఉన్నటువంటి ఈ జూజాంతలే అనేది హాట్ వాటర్ వల్ల వెళ్ళిపోతుంది, దీన్ని విడిచిపెడుతుంది అన్నమాట. ఈ కోరల్ని విడిచిపెట్టేసరికి ఈ విధంగా వైట్ అవుతుంది. ఓకే, కోరల్ బ్లీచ్ అవుతుంది. ఓకే, సో హెల్దీ కోరల్ అండ్ ఆల్గే డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ టు సర్వైవ్. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఇఫ్ స్ట్రెస్డ్ ఆల్గే లీవ్స్ ది కోరల్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లీచ్డ్ కోరల్, సో కోరల్ లెఫ్ట్ ది బ్లీచ్డ్ అండ్ వల్నరబుల్. ఓకే, ఇలా వైట్గా తయారవుతుంది. ఓకే, సో ఇదనమాట. లాస్ ఆఫ్ ఆల్గే రిమూవ్స్ ది కోరల్స్ మెయిన్ ఫుడ్ సోర్స్ అండ్ కలర్ లీవింగ్ ది పేల్ ఆర్ వైట్. ఓకే, బ్లీచింగ్ డస్ నాట్ ఆల్వేస్ కిల్ కోరల్ బట్ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ కెన్ బి లీడ్ టు మోర్టాలిటీ. అంటే బేసిక్గా ఈ బ్లీచింగ్ అవ్వడం వల్ల కోరల్ అనేం చనిపోదు, కాకపోతే ఏంటంటే ఇలానే కంటిన్యూస్గా ఉంటే మాత్రం ఎక్కువగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కోరల్. సో ప్రధానమైనటువంటి కోరల్ బ్లీచింగ్కి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఇంక్రీజ్డ్ సీ టెంపరేచర్స్, పొల్యూషన్ అండ్ రన్ ఆఫ్, ఎక్స్పోజర్ టు సన్లైట్, అదేవిధంగా ఎక్స్ట్రీమ్ లో టైడ్స్ కూడా ప్రధాన కారణాలు కోరల్ బ్లీచింగ్కి. సో కంపల్సరీ ఇంపార్టెంట్, ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్స్ ది కెన్యా
ఫ్రీ ఆఫ్ స్లీపింగ్ సిక్నెస్. ఓకే, స్లీపింగ్ సిక్నెస్ లేకుండా ఉన్నటువంటి దేశంగా కెన్యాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. సో ప్రధానంగా ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది పారాసైట్ వల్ల రావడం జరుగుతుంది. ఓకే, పారాసైట్ వల్ల రావడం జరుగుతుంది. సో ఆ పారాసైట్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనే చూద్దాము. కెన్యా సర్టిఫైడ్ ఫ్రీ ఆఫ్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోసోమాసిస్. ఓకే, ట్రైపానోసోమాసిస్ అనే ఏదైతే పారాసైట్ ఉందో దానివల్ల ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్లీపింగ్ సిక్నెస్ని రిమూవ్ చేసినటువంటి కంట్రీగా 10th కంట్రీగా కెన్యా రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా గునియా 2018 తర్వాత కెన్యా రికార్డ్ చేసిందనమాట. సో ప్రధానంగా పారాసైట్ డిసీజ్. సో మనకి అడుగుతారు అది బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, లేకపోతే పారాసైట్ వల్ల వస్తుందా అంటే, సో ఈ స్లీపింగ్ సిక్నెస్ ఏదైతే ఉందో ఇది పారాసైట్ వల్ల రావడం జరుగుతుంది. ఆ పారాసైట్ వచ్చేసి ట్రైపానోసోమా బ్రుషెయి ట్రాన్స్మిటెడ్ బై ది టెస్టిఫ్లై ద్వారా రావడం జరుగుతుంది. సో మరి ఈ స్లీపింగ్ సిక్నెస్ వస్తే ఏమవుతుంది, ప్రధానంగా ఫీవర్, హెడేక్, జాయింట్ పెయిన్, ఫటీగ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల బేసిక్గా స్లీప్ అనేది, నిద్ర అనేది పట్టదు. అందువల్ల ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది అలవాటు అవుతుంది అనమాట. సో కెన్యా వాజ్ ఎఫెక్టెడ్ బై ది టీబీ రొడెనెసెస్ ఈస్టర్న్ ఆఫ్రికన్ ఫామ్లో. ఓకే, సో ఈ విధంగా తర్వాత వేరియస్ ఇనిషియేటివ్స్ ద్వారా బేసిక్గా ఈ స్లీపింగ్ సిక్నెస్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను కెన్యాని స్లీపింగ్ సిక్నెస్ ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. 2018లో గునియా బేసిక్గా రిమూవ్ అయింది, అంటే స్లీపింగ్ సిక్నెస్ ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కెన్యా అయిందనమాట. ఓకే, ప్రపంచం మొత్తంలో మాత్రం 10 కంట్రీస్ మాత్రమే ఎలిమినేట్ చేయగలిగాయి. ఓకే, సో ఎందువల్ల వస్తుంది అంటే మనకు కంపల్సరీ ఇంపార్టెంట్ పారాసైటిక్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్ ఎక్కడ రాబోతుంది, మహారాష్ట్రలోని నాగ్పూర్లో. ఓకే, మహారాష్ట్రలోని నాగ్పూర్లో మనకి ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్ అనేది రాబోతుంది నాగ్పూర్ రూరల్లో. సో దాని పేరేంటి, సత్నవ్రీ అనే విలేజ్ దేశంలోనే ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్గా రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. సో బేసిక్గా దీంట్లో స్మార్ట్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డ్రోన్ ద్వారా ఫార్మింగ్, డిజిటల్ గవర్నెన్స్, అవి ఏవైతే మనకి గవర్నెన్స్లో ఏవైతే అడ్మినిస్ట్రేషన్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా త్రూ స్మార్ట్ టెక్నాలజీ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ స్కూల్స్, 24/7 సర్వేలెన్స్ నెట్వర్క్, అదేవిధంగా వాయిస్ ఇండియన్ టెక్ ఇన్నోవేటర్స్తోని ఈ విలేజ్ని స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్గా తీర్చిదిద్దుతున్నారు. సో ఏంటి, నాగ్పూర్ రూరల్లో ఉన్నటువంటి సత్నవ్రీ అనే విలేజ్ కంపల్సరీ ఇంపార్టెంట్. కంపల్సరీ అంటే 100% అడుగుతాడు. ఓకే, village of Satnavri in rural Nagpur is the forefront India's rural digitization transform. Okay, aims to become nation's first smart intelligence village. Okay, this initiative ఇంటిగ్రేట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, డైలీ రూరల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, అదేవిధంగా గవర్నెన్స్ అండ్ ఫైనాన్స్ ఇవంతా కూడా డిజిటల్ టెక్నాలజీతో ఇంటరాక్ట్ అయి ఉండడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి 15 ప్రైవేట్ కంపెనీస్ అనేటివి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకొని స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా వాయిస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ వచ్చేసి అనే ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో ఇది మొత్తం టెక్నాలజీ, ఈ విలేజ్కి సంబంధించిన మొత్తం టెక్నాలజీని కూడా చూసుకోవడం జరుగుతుంది. ఓకే, డ్రోన్ అసిస్టెడ్ ఫార్మింగ్, స్మార్ట్ ఇరిగేషన్, సాయిల్ సెన్సర్స్, ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. అదేవిధంగా సత్నవ్సి గ్రామ్ పంచాయత్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ది వైఫై, డిజిటల్ గవర్నెన్స్, స్కూల్స్ ఇవన్నిటిని కూడా 24/7 సర్వేలెన్స్ అవన్నిటిని కూడా ఉంచడం ద్వారా స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఓకే, కంపల్సరీ ఏ స్టేట్లో వస్తుందని కూడా అడుగుతాడు. సో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బుక్స్, రిమోట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ స్మార్ట్ అంగన్వాడీ సెంటర్స్ అనేవి కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సత్నవి. ఓకే, ఇక్కడ నాగ్పూర్ రూరల్, మహారాష్ట్ర. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సీ ఆఫ్ గెలిలీ. బేసిక్గా ఈ సీ ఆఫ్ గెలిలీ అనేది ఇదొక లేక్ అండి.
ప్రధానంగా ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి నీటి వనరు ఏది అంటే ఈ సీ ఆఫ్ గెలిలీ. అదేవిధంగా ఇది సముద్ర మట్టానికి 280 మీటర్స్ వరకు తక్కువ ఎత్తులో ఉండడం జరుగుతుంది. అంటే సముద్ర మట్టానికి ఇంకా లోపలికే ఉండడం జరుగుతుంది. సీ లెవెల్కి తక్కువగా లోతున ఈ సీ ఆఫ్ గెలిలీ అనే లేక్ ఉండడం జరుగుతుంది. ఇది ప్రధానంగా జోర్డాన్ రివర్ ఏదైతే ఉందో ఆ జోర్డాన్ రివర్ ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఈ లేక్కి ఉండడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ లేక్ ఆల్గల్ భూమి ఏదైతే ఉందో మనకి తెలుసు ppm పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఆ ఆల్గల్ బ్లూమ్ వల్ల బేసిక్గా ఈ లేక్ అంతా కూడా రెడ్ కలర్లోకి మారడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే గ్రీన్ ఆల్గే ఏదైతే ఉందో బొట్రికోకోకస్ బ్రునై, ఓకే, బొట్రికోకోకస్ బ్రనీ ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఆల్గే వల్ల మొత్తంగా కూడా ఈ లేక్ అంతా రెడ్ కలర్లోకి మారడం జరిగింది. కామన్ ఇన్ ది లేక్ ప్రొడ్యూసెస్ రెడ్ పిగ్మెంట్స్ అండర్ సన్లైట్. ఓకే, ఇది 209 మీటర్స్ సీ లెవెల్ కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రధానమైనటువంటి వనరు ఏంది జోర్డాన్ రివర్ ఏదైతే ఉందో ఆ జోర్డాన్ రివర్ ఇందులోకి ఫ్లో అవ్వడం వల్ల దీని యొక్క వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. జోర్డాన్ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్, ఓకే, ఇంక్లూడింగ్ లేక్ టైబీరియస్ అండ్ యామ్ కినరట్. ఈ లేక్ని మనం ఏమని పిలుస్తారు బేసిక్గా లేక్ టైబీరియస్, అదేవిధంగా యామ్ కినరెట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఓకే, సీ ఆఫ్ గెలీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి నీటి వనరు ఏదంటే ఈ లేక్ అన్నమాట. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా మేము వీడియోస్ని ఫ్రీగా అందిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.